Cinema, 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 cinema. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఓపెనింగ్స్, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ మీకోసం. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. సహానా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్పై జీటీఆర్ శ్రీనివాస నిర్మాణ సారథ్యంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇక ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూసేద్దాం. సో ఐడియాస్ అవే వస్తూ ఉంటాయి. సో అవి రాసుకోవడం, స్క్రిప్ట్స్ రాసుకోవడము. దీనికి ముందు ఒక స్క్రిప్ట్ రాశాను, అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అది ఏంటంటే ఒకే ఇంట్లో జరిగే కథ. సో నేనేమనుకున్నానంటే ఒకే ఇంట్లో జరిగే కదా, ఆస్ట్రేలియాలో తీస్తే ఏంటి, అనకాపల్లిలో తీస్తే ఏంటి. సో ఐ త్రో అవే దట్ స్క్రిప్ట్ అండ్ పిక్ దిస్ వన్. సో ఇది 83 లొకేషన్స్. ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్. ఇంపాసిబుల్ టాస్క్ ఇది. అంటే చదివిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు, యూ కెన్ నెవర్ ఎవర్ మేక్ దిస్ ఫిల్మ్ అని. సో నేను ఛాలెంజ్గా తీసుకుని వీ డిడ్ దిస్ అండి. యా. అండ్ అలానే మూవీ మొత్తం కంప్లీట్ గా ఆస్ట్రేలియాలో తీసానని చెప్తున్నారు. సో ఇలా కంప్లీట్ గా అబ్రాడ్ లో తీసిన మూవీని ఇండియన్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఏం ఆస్పెక్ట్స్ ఉండబోతున్నాయి, ఎంతవరకు ఇండియన్ ఆడియన్స్ ని అలరించబోతుంది ఈ మూవీ? సో యా, ఇది ఆస్ట్రేలియాలో జరిగే కథ అయినా కూడా స్టోరీ ఆరిజిన్ అంతా కూడా ఇండియన్, మన తెలుగు అనమాట అండి. ఇక్కడ నుంచి కథ అక్కడికి వెళ్తుంది ట్రావెల్ అయ్యి. సో కథ అంతా అక్కడ జరుగుతుంది అనమాట. సో ట్రైలర్ లో చూపించాం కదా, హీరోకి ఒక ప్రాబ్లం ఉంది, హీరోయిన్ కి ఒక ప్రాబ్లం ఉంది, అండ్ దే ఇన్వాల్వ్డ్ విత్ సంథింగ్ విత్ దట్. అండ్ ద స్టోరీ ఇక్కడ నుంచి ఆరిజిన్ అయ్యి అక్కడికి ఒక కాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆస్ట్రేలియా నుంచి అంటాడు, టప్మని ఆపాం. దెన్ స్టోరీ అక్కడికి షిఫ్ట్ అవుద్ది అనమాట అండి. అండ్ బ్యానర్ లో చూసుకుంటే ఆస్ట్రేలియా అల్లుడు అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ కాదండి, అది పేజ్. మాకు అక్కడ ఫారిన్ ఓవర్సీస్ మీడియా పార్ట్నర్ అనమాట. ఇక్కడ మనకి బిఎఫ్సి ఎలాగో అక్కడ ఓవర్సీస్ లో వాళ్ళతో పుష్ చేస్తున్నారు ఫిల్మ్ ని. అక్కడ కూడా ఒక షోస్ పడుతున్నాయి మనకి. సో సింగిల్ లాంగ్వేజ్ అండి, లేదు హిందీ అట్లా కూడా? మనం ఫస్ట్ తెలుగు అండి, అంటే నేను తెలుగులో చేసిన తర్వాత ఇఫ్ గాడ్స్ గ్రేస్ నేను మిగిలిన లాంగ్వేజ్ వస్తున్నాను. సప్తగిరి హోల్సమ్ ఎంటర్టైనర్ పెళ్లికాని ప్రసాద్, అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యూమర్, సోషల్ కామెంటరీ బ్లడ్తో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. థామా మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజన్ గ్రూప్, కేవై బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుఖ వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి, ముత్యాలు కలిసి సినిమా నిర్మించారు. ఇక చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది. దిల్ రాజు నేతృత్వంలోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది. ఇక ఈ సినిమా మార్చి 21న థియేటర్లోకి గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ విశేషాలు చూద్దాం. పెళ్లికాని ప్రసాద్ ఒక్కడే కాదు, మా డైరెక్టర్ గారికి కూడా ఇంకా పెళ్లి కాలేదు, ఆయన పెళ్ళిగాని ప్రసాదే. అయితే సినిమా చాలా సరదాగా ఉంటుందండి. మనం కర్చీఫ్లు తడిచిపోయేలాగా ఏడవాల్సిన పని లేదు, కొంచెం పొట్ట పట్టుకుని నవ్వేలాగా ఉంటుంది సినిమా. కథ చాలా లైటర్ వేగా ఉంటుంది. ముందుగా మేము చెప్పకూడదు, మీరు చూసి ఎలా ఉందని మాకు చెప్పాలి. 21న వస్తున్నాం మేమందరం. మీరు థియేటర్లో ₹1 పెట్టుబడి ఈ సినిమా కోసం పెట్టినా అది ఆనందంగా ఇంటికి వెళ్తారు, అంతవరకు చెప్పగలను నేను. చిన్న కుర్రాడైన డైరెక్టర్ గారు చాలా సహనంతో మమ్మల్ని అందరినీ, మేము బిస్కిచ్చుకుని తిన్నాం ఎండల్లో పనిచేయలేక, అయినా కూడా ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడకుండా చిన్న కుర్రాడైన చాలా బాగా తీసాడు సినిమా. చూస్తే మీకే అర్థమవుతుంది, చూసే వాళ్ళకే బాగా అర్థమవుతుంది. మేము చేసేటప్పుడు మాకేం అర్థం కాలేదు, కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తే చాలా హ్యూమరస్గా ఉంది. మనం కొద్దిసేపు నవ్వుకుందాం అనుకుంటే తప్పకుండా వెళ్ళి థియేటర్లో ఫ్యామిలీ ఫుల్గా వెళ్ళి చూడొచ్చు. ఏమేమి చేయకూడదో పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే ఈ సినిమాలో చూసి నేర్చుకోవచ్చు మనం. ఎందుకంటే ఒక పుస్తకాలే తయారు చేసి పెట్టుకుంటారు ఎదర ఫ్యామిలీ వాళ్ళు, ఎవరు వచ్చినట్టు లేరు. మా మనవడు ఒక్కడే వచ్చాడు, ఎందుకంటే మాకు ఒకే ఒక పిల్ల అండి. ఏదో అమెరికా, లండన్లో అలా ఇచ్చుకుందామని ఆశతో మేం చేస్తే ఏం చెప్తాం, మీరు వచ్చి చూసి నవ్వి మాకు చెప్పాలి. అందరికీ నమస్కారం. మీరు ట్రైలర్ చూసారు, మీకు ఐడియా వచ్చింది ఎలా ఉంటుంది మూవీ థీమ్, ఫ్లేవర్ అని. బట్ ఆనెస్ట్లీ ఈ ఒక్క ప్రాజెక్ట్ షూట్ చేస్తున్నప్పుడు మీరు చూసిన ఎంటర్టైన్మెంట్
మనం యాక్చువల్లీ నవ్వి షూట్ చేసాం ప్రతిరోజు ఎవ్రీ డే, అండ్ ఐ థింక్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ థ్యాంక్స్ టు Saptagiri sir. You bring so much happiness on sets. Pramodini garu, it was wonderful working with you. And my darling Annapurna garu, I love you. Thank you Abhilash sir. Naku ee character ichinanduku. As an actor koncham nervous ayya, but yeah, it was great working with all of them. Also 21st March ki mana movie Pellikani Prasad release avutundi. I request all the Pellikani Prasads and పెళ్ళి అయిన ప్రసాద్స్ కూడా థియేటర్కి వచ్చి మన మూవీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా కెరియర్లో ఇది ఒక మంచి మైలేజ్ ఈ సినిమా నాకు ఇస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని సినిమాలో చాలా ఎమోషనల్గా చేశాను. సో ఈ సినిమాలో నాది అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఈ క్యారెక్టర్ ఇచ్చిన మన డైరెక్టర్ గారు అభిలాష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో ఆ కాన్ఫిడెంట్ పెట్టి ఈమె కూడా కామెడీ చేయగలుగుతారు అని నమ్మి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అన్నపూర్ణమ్మ అమ్మతో కలిసి ఈ కాంబినేషన్లో ఇది నా ఫస్ట్ మూవీ. అసలు ఒక ఫ్యామిలీ లాగా చాలా ఎంజాయ్ చేసుకొని చేశాము. అండ్ సప్తగిరి సార్ చాలా మీతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఓవరాల్ ప్రియాంక గారు ఈజ్ లుకింగ్ వెరీ గార్జియస్. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సో డెఫినెట్గా 21st థియేటర్లో చూడండి. ఫుల్ ఎంజాయ్ చేయండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళిగాని ప్రసాద్ అనే సినిమా గురించి ఒక పెద్ద ఎగ్జామ్ రాసామండి. ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్లో నాకు నేనుగా నా మనస్సాక్షికి 100% మంచి మార్కులు వేసుకున్నాను. ఈ సినిమా తప్పకుండా మీ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆ టెన్షన్తో ఉన్నాం. ఈ వీక్ మాకు స్టార్ట్ అయింది నర్వస్ వీక్ స్టార్ట్ అయింది. సో తప్పకుండా ఈ మార్చి 21 మా సినిమాకి మీరందరూ చూసి జెన్యున్గా మీ రివ్యూస్ ఏం రాసినా సరే మేము శిరస్సు వంచి దాన్ని తీసుకుంటాం. మిమ్మల్ని అందరూ మెప్పిస్తున్నాను, ఆశిస్తున్నాను. పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు. మా పక్కన కమెడియన్ల పక్కన హీరోయిన్లు దొరకడం చాలా కష్టం అండి. ఎందుకంటే చాలామంది కమెడియన్ పక్కన అంటారు. అలాంటిది మా పక్కన యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న సీనియర్ నటిత ఈ బ్యాచ్ చూసాను, ప్రియాంక శర్మ అండ్ అన్నపూర్ణమ్మ గారు అండ్ ప్రమోదిని గారు. వీళ్ళ బ్యాచ్ సినిమాలో చేసేటువంటి హడావిడి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్విస్తుందండి. పెద్ద దండుపాలెం బ్యాచ్ అని చెప్పచ్చు. అది నా మీద యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధం చేసే సీన్లు తప్పకుండా మంచి కామెడీని తప్పిస్తాయి. సో నాది అండ్ మురళీ గౌడ్ గారి క్యారెక్టర్ మాత్రం ఈ సినిమాలో ఒక మీటర్ కట్టుబడి ఉంటుంది. ఆ సిన్సియారిటీ కనపడుతుంది ఆ క్యారెక్టర్లో. మాకు ఆపోజిట్కి వచ్చే ఈ గ్యాంగ్ చేసేటువంటి హడావిడి తప్పకుండా సినిమాలో మిమ్మల్ని అందరినీ ఫన్ బ్లాస్ట్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ ఈ బడ్జెట్ ఈ కాన్సెప్ట్కి ఎక్కడ అన్కాంప్రమైజ్డ్ కాకుండా మీరు ఒక మంచి బడ్జెట్ ఇచ్చారు. అలాగే డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, అతని గురించి ఇప్పుడేం మాట్లాడకూడదు. ఆఫ్టర్ సినిమా మీరు మాట్లాడేంత మంచి సినిమా తీశారు, అప్పుడు మనం మాట్లాడదాం. అలాగే ఈ సినిమా నేను అడిగిన వెంటనే ఒక గుడ్ విల్తో, ఒక మహారాజు మనస్తత్వంతో ప్రభాస్ అన్న టీజర్ లాంచ్ చేశారు. అది నిజంగా అన్న థ్యాంక్ యూ సో మచ్. అలాగే విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఎనర్జీ, ఆయన ఆరా వేరే రకంగా ఉంది. నేను వెళ్ళి చూడగానే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను అడిగిన వెంటనే ఆయన నాకు ట్రైలర్ లాంచ్ చేసి పెట్టారు. ఒరిజినల్ పెళ్ళిగాని ప్రసాద్ వెంకటేష్ గారు కాబట్టి సో జూనియర్గా నన్ను ఆశీర్వదించి మంచి సినిమా రావాలి, మంచి సినిమా నువ్వు సక్సెస్ కొట్టాలి తమ్ముడు అని బ్లెస్ చేసి ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. శ్రీ మహాది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న చిత్రం రైస్ మిల్. యూత్ఫుల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. లౌక్య, మేఘన, హరీష్, కార్తీక్, వరుణ్, కేశవ, దిల్ రమేష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సీఎం మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఎం వంశీధర్ రెడ్డి, శ్రీనివాస్ సాయి నిర్మిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ స్పెషల్ చిట్ చాట్ విడుదల చేశారు. ఇది మా శ్రీ మహా ఆది కళాక్షేత్ర ప్రొడక్షన్ నెంబర్ 1 రైస్ మిల్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సీఎం మహేష్, అది నేనే. ఇది ఒక మంచి కాన్సెప్ట్. యూత్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది విలేజెస్ అండ్ విలేజెస్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. ప్రతి ఊర్లో గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఊరు వదిలేసి
కెరియర్ కోసం సిటీకి వచ్చి ఎంత సఫర్ అవుతారో, ఆ కెరియర్లో వాళ్ళ డ్రీమ్స్ ఎట్లా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారో, ఈ పెయిన్ అంతా కలిపి ఒక ఫ్యామిలీ యూత్ఫుల్ డ్రామా లాగా తెరకెక్కించిన సబ్జెక్ట్ ఇది. ఇది మేము ఒక రికార్డ్ టైంలో 21 వర్కింగ్ డేస్లో షూట్ చేసుకున్నాము. ఇది ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ కావడానికి మెయిన్ కారణం శ్రీనివాస్ సైని అండ్ వంశీ. దీస్ ఆర్ అవర్ పార్ట్నర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ కంపెనీ. సో ఈ ప్రాసెస్లో మేము చాలా పర్పస్ఫుల్లీ యంగ్స్టర్స్ని, ఫ్రెషర్స్ని పెట్టుకున్నాం అనమాట. బికాజ్ యాజ్ దిస్ సబ్జెక్ట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది యూత్. సో ఫ్రెషర్స్ని పెట్టుకొని వాళ్ళకి థియేటర్ లాగా వర్క్షాప్స్ ఇచ్చి వాళ్ళందరినీ పెట్టుకున్నాము. దిస్ ఈజ్ రైస్ మిల్. ఆర్ ఫర్ రవి, ఐ ఫర్ ఇంద్ర, సి ఫర్ చందు, ఈ ఫర్ ఈశ్వర్. అండ్ ద మిల్ ఈజ్ ద ప్లేస్ వేర్ దీస్ గైస్ హ్యావ్ బీన్ బ్రాటప్. వాళ్ళు ఆడుకున్నారు, అక్కడ వాళ్ళ జ్ఞాపకాలు అదంతా జరిగిన ప్లేస్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్ టు ఎంజాయ్ దిస్ మూవీ. సాంగ్స్ అన్నీ త్వరలోనే రిలీజ్ చేస్తున్నాము. సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. సతీష్ ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ది ఆడియన్స్ దయచేసి సినిమా థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మా బోత్ టెక్నీషియన్స్ అండ్ నాన్ టెక్నీషియన్స్, దట్ ఈస్ ఆర్టిస్ట్, వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఈ మూవీలో వచ్చేసి నేను విద్య అనే క్యారెక్టర్ని ప్లే చేశాను. సో క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటుంది. సో మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. అండ్ అంతేకాకుండా ఈ మూవీ డైరెక్టర్ గారు వచ్చేసి మహేష్ సార్ అండి. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుంది జర్నీ అనేది కూడా. అండ్ ఆల్సో ఈ మూవీ అనేది 21 డేస్లో జరగడం అనేది ఆశ్చర్యం. సో చాలా బాగా జరిగింది, జర్నీ కూడా చాలా బాగుంది. అండ్ న్యూ ప్రొడక్షన్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. డైరెక్టర్ గారితో అన్నా, మాస్టర్ గారితో అన్నా, అందరితో కూడా, డిఓపి గారితో అయినా సరే అందరితో వర్క్ చేయడం చాలా మంచిగా అనిపించిందండి. సో జర్నీ చాలా బాగుంది. మొత్తం కూడా చాలా నీట్గా జరిగిపోయింది మొత్తం కూడా. సో మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ లౌక్య. నేను రైస్ మిల్ ఫిల్మ్లో ప్రసన్న క్యారెక్టర్ చేశాను. అండ్ మూవీ షూటింగ్ జర్నీ అంతా నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ షూటింగ్లో స్పెషల్ పార్ట్ ఏంటంటే షూటింగ్ 21 డేస్లోనే కంప్లీట్ అయిపోయింది. అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ సార్ మహేష్ గారు, ఇస్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. ఆయన జర్నీ నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ కమింగ్ టు అ కో ఆర్టిస్ట్ మేఘ్నా, కార్తిక్, వరుణ్, కేశవ అండ్ హరీష్, వీళ్ళంతా కూడా చాలా మంచిగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు రియల్ లైఫ్లో కూడా. అండ్ ఈ ఫిలిం సమ్మర్స్కి రిలీజ్ అవుతుంది. డోంట్ మిస్, కంపల్సరీ థియేటర్స్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. శ్రీ మహా ఆది కళాక్షేత్ర ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న మూవీ రైస్ మిల్. ఇది డైరెక్టెడ్ బై మహేష్. సో మహేష్కి నాకు చాలా మంచి స్నేహం, పాత స్నేహంతో వచ్చాం. సో ఇప్పుడు వస్తున్న మూవీ మొత్తం ఫ్రెషర్స్తో వస్తున్నాము. మంచి టీమ్ ఇది. So very skilled people. So I request everyone to watch the movie in the theatrical and bless them with a good signs. So put it simple and straight, ఏంటంటే యూత్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద విలేజ్. సో విలేజ్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. సో మేము వెళ్తున్న జర్నీలో చాలామందిని చూసాం. యూత్ ఏదో చేస్తుంది, సిటీకి వచ్చి ఏదో చేయాలని అనుకుంటారు. బట్ ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఇంపార్టెన్స్ విలేజెస్కి అండ్ విలేజ్ ఎంత ఇంపార్టెంటో కంట్రీకి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు వాచ్ అవుట్ ఫర్ దిస్. హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బ్లాక్ బాస్టర్గా నిలుస్తున్నాయని చెప్పారు. ఇక ఈ సినిమా మార్చి 28న థియేటర్లోకి విడుదలకు సిద్ధమవుతుంది. ప్రమోషన్స్లో భాగంగా రాబిన్ హుడ్ టీం రాజమండ్రిలో సందడి చేసింది. ఆ విశేషాలు చూద్దాం.
రాబిన్హుడ్ సినిమా వస్తుందండి, March 28 వస్తుంది. సో సినిమా షూటింగ్ అన్ని మొత్తం అయిపోయింది అండ్ సో వి రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ సినిమా నాది అని ఇప్పుడున్న సినిమా నా సినిమా భీష్మ అదంత బాగుందో మీ అందరికీ తెలుసు. సో రాబిన్హుడ్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్, మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉండబోతుంది. అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా ఇద్దరికి మంచి హిట్ పేరు వస్తుంది. అండ్ ఈ సినిమాలో లీలా హాస్ గాట్ వెరీ గుడ్ క్యారెక్టర్. అండ్ ఈ సినిమాకి మెయిన్ అసలు వచ్చేసి మా సాంగ్స్ అండి. మా జీవి గారు గేవ్ లైక్ వండర్ఫుల్ సాంగ్స్. March 28 in theaters. Please come and watch Robin Hood. థ్యాంక్ యూ. ఈ సినిమాకి ఇక్కడికి ప్రమోషన్ రావడం, ఫస్ట్ మా గ్రౌండ్ ప్రమోషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. రాబిన్ హుడ్ సినిమా టీజర్కి, సాంగ్స్కి మీ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. యా అండి, March 28 వస్తున్నాం రాబిన్ హుడ్ ఫిలిం. మేమైతే వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. డెఫినెట్గా సక్సెస్ సెలబ్రేషన్లో మళ్ళీ నేను రాజమండ్రి వద్దాం అనుకుంటున్నాం అండి. సో సీ యూ సూన్ అండి. థ్యాంక్ యూ. నాకు చాలా ఇష్టమైన సినిమా. ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. సో నా పరంగా అయితే, నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి. మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్. 28th March థియేటర్స్కి రాబిన్ హుడ్ సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేచురల్ స్టారీ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కోర్ట్. స్టేట్ వర్సెస్ ఏ నోబడి. ఇక ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిరిప్నేని నిర్మించారు. దీప్తి ఘంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. March 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని దూసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సక్సెస్ ఈవెంట్ను జరుపుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, అంటే ఒక ఆఫ్ బీట్ సెన్స్ ఉంది నానిలోను యాజ్ ఎ క్రియేటర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ అని చెప్పి నేను అనుకున్నాను. బట్ యాక్చువల్గా చూసుకుంటే ప్రశాంత్ వర్మ లాంటి ఒక స్పార్క్ని యూ ఐడెంటిఫైడ్. ఆ పిక్చర్ ఫుల్గా చూసిన తర్వాత నాకు అది అర్థమైంది. ఆ తర్వాత హనుమాన్ వచ్చినప్పుడు అనుకున్నా, తీసుకొచ్చింది ఎవరో మా నాని అని. బట్ ఈ పిక్చర్ నేను కథ విన్నప్పుడు కూడా నాకేమనిపించిందంటే, ఇది కూడా కొంచెం ఆఫ్ బీట్గా సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు నాని అని చెప్పేసి. బట్ నాకేదో చాలా నచ్చింది ఆయన చెప్పిన. నాకేమో నా పోర్షన్ మాత్రమే చెప్పారు జగదీష్, చాలా కష్టపడి నా పోర్షన్ చెప్పారు. ఆయన చెప్తూనే ఉన్నారు, నేను ఎప్పుడు ఇలాగా మీ పోర్షన్ మాత్రం చెప్పాలి అని చెప్పలేదు మేడం, నేను ఏమో ఫుల్గా చెప్తాను, ఫస్ట్ టైం మీకు మీ పోర్షన్ చెప్తున్నాను నేను. ఆ రోజు టైం లేదు మనకి కదా, అందువల్ల. అందులోనే నాకు అర్థమైంది ఇది చాలా గ్రిప్పింగ్గా ఉండే ఒక స్క్రీన్ ప్లే అని అర్థమైంది. కానీ ఇట్లాంటి కమర్షియల్ ఫిల్మ్ అనేది చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ కమర్షియల్ ఫిల్మ్. కరెక్ట్గా చెప్పాలంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ అండి. యాక్చువల్ కొంచెం గర్వంగా ఉంది నాకు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సినిమా. సినిమా ఈజ్ సో పవర్ఫుల్ అండి. ఎంత పవర్ఫుల్ అండి అంటే, లాంగ్ జర్నీ ఆల్ దీస్ ఇయర్స్లో ఐ కెప్ట్ ఆన్ సేయింగ్, చెప్తా ఉండేవాడిని ఎప్పుడెప్పుడు అంటే, ఒక శుక్రవారం మారిపోయే జీవితాలు మనమని. సినిమాకి అంత పవర్ ఉందండి. ఇట్ క్యాన్ డూ మిరాకిల్స్. ఒక శుక్రవారం జీవితాలను మార్చేయగలదు. అందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ సినిమా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి శుక్రవారం దీనమ్మ ఈ శుక్రవారం కొడతానని సంవత్సరానికి 52 వారాలు ఉంటే, ఒక 7 సినిమాలు చేస్తే 7 వారాల్లో 7 శుక్రవారాల్లో దీనమ్మ కొడతానని 25 ఏళ్ళు అయిపోయింది. ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ ఉంటుందండి, వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలా. నాకు వణుకు వస్తుంది ఫస్ట్ టైం నాకు దీనమ్మ. ఇలా ఇండస్ట్రీలో తెస్టేసుకొని కూర్చోవాలని చాలా కలగన్నా దీనమ్మ. ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే, ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాలాగా ఫీల్ అయ్యే చేశాను ఎప్పుడు కూడా. ప్రతి సినిమా దీని ఎక్క రావట్లేదు, ఇంకా రావట్లేదని
నరకం చూశాను, నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను, చాలా వచ్చినాయి, చాలా స్క్రిప్ట్లు. నిజం చెప్పాలంటే ఆగురా బైని నా బాధ చెప్పుకుందా ఉంటే మీరు చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి. చేద్దామంటే చేస్తే బొచ్చేది డబ్బు వచ్చేది. నేను అప్పుడు అనుకున్నా ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు, నానిగారు వెంకట గారు, ఆయన నానిగారు వెంకట అంటారు, వెంకటరత్నం గారు ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపిని అడిగారు. అంటే నానిగారి నేను లోకల్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద, తనకు చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను. ఎందుకంటే వాల్పోస్టర్ నుంచి వస్తుందని. అంటే నానిగారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను, నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరుగు ఉండదు. నానిగారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి. అంటే పొగడితే మనకు రాదు, అది పొగడటం రాదు, ఇన్బిల్ట్లో అది లేదు. నిజం చెప్పటమే నాకు ఇష్టం. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ, నేను చదువుకునే రోజుల్లో ఏదున్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన్ని. అలా ఏం సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు, కొత్త లెన్సులు తెచ్చాడు, కొత్త కెమెరాలు తెచ్చాడు. తన కోసం వాయిస్లు ఒకసారి తేడా కొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు. అది దమ్ము, అది దమ్ము. ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నా. అందుకే నాని గారిని, నాకన్నా చిన్నోడు, నేను నాని అని పిలవటానికి రావట్లేదు లోపల నుంచి. ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ సినిమా పట్ల తనకున్న అంకిత భావం, ఆ మర్యాదను ఇవ్వాలనిపిస్తుంది, రావట్లేదు. అట్లా నాని అని అనిపించట్లేదు. అంటే తను సక్సెస్ఫుల్ హీరో, తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి, అలాగని చెప్పట్లేదు. ఆ మెంటాలిటీ కాదు మందే. ఏంటండి అని అంటాం అంతవరకే. నాని గారు అనేది ఎందుకంటున్నానంటే టువర్డ్స్ సినిమా తను హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. 100 కోట్ల హీరో కొడితే 2-3 సినిమాలు కొట్టాడంటే 70-80 వెనకేయచ్చు. అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను చెయ్యలేని, తన బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని, అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్ పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు. అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు. అలాగే జగదీష్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది, అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. కానీ బయటపడలేదు. అమ్మ ఇటు బయటపడితే ఇటు మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడో మాట్లాడతాడో ఇవన్నీ ఉన్నాయి, లోపల చాలా ఉన్నాయి. వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నిజంగా నమ్మకానికి వచ్చారా అని. సరే మనకేం భయం లేదు. బాహుబలి సినిమా వచ్చిపోయినా కానీ నేను భయపడేవాడిని కాదు. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి, దీని అమ్మ ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి. దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు. నేను ఒక్క మాట కూడా నానిగారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అన్నాను. నేను నానిగారు కదండి మేమే అనుకున్నాము, నానిగారు యాక్సెప్ట్ చేశారు కదా. అవును యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకేమన్నా పెడతారేమో సినిమాకి అని. నన్ను ఈ క్యారెక్టర్లు అసలు మీరెలా అనుకున్నారు, ఎవరు అనుకోరు కదా ఇలాంటి క్యారెక్టర్లు. కానీ నాకు తెలుసు లోపల నర్రూప రాక్షసుడు అనే ఆర్టిస్టులు ఉన్నారనే విషయం నాకు మాత్రమే తెలుసు. నేను మామూలు యాక్టర్ అయి ఉంటే ముందే వచ్చేది స్పీచ్. ఇప్పుడు హీరో అని లాస్ట్కి పెడితే స్పీచ్ ఏం మాట్లాడాలో కూడా ఒక్కొక్కసారి అర్థం, ఎందుకంటే అందరూ మాట్లాడేసి ఉంటారు. కానీ బట్ స్టిల్ నేను ఇంకొంచెం టైం తీసుకొని నా మనసులో మాట చెప్తా. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను నించోబెట్టిన మనుషుల గురించి కాసేపు మాట్లాడుకుంటా. దయచేసి కొంచెం పర్మిషన్ ఇవ్వండి, ఎక్కువ టైం తీసుకోను. సో బలగం చేసిన తర్వాత అది ఆ బలగం అంటే చేస్తున్నంతసేపు బాగానే ఉంది, కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి అందరు నలుగురిలోకి వెళ్ళిన తర్వాత అది అదొక రెవల్యూషన్ లాగా క్రియేట్ అయ్యి ఒక గొప్ప ప్రపంచనం అయింది అది. ఆ సినిమా చేసిన తర్వాత నాకు కూడా చాలా అనిపించింది, అసలు ఏంది పర్పస్, లైఫ్లో పర్పస్ ఏంది సినిమాలు చేస్తున్నాము, సినిమాల తర్వాత మళ్ళీ ఇట్లా వస్తాయా రాదా, మళ్ళీ అంత గొప్ప సినిమా నేను చేయగలనా లేదా అని ఎప్పుడో క్వశ్చన్ ఉంటుండే. అలాంటి టైంలో నాకు ఒక ఫకీర్ దొరికిండు. ఆ ఫకీర్ ఏమన్నాడంటే, అన్న ఇది స్పిరిచువల్ పాత్లా పోతున్నట్టుంది నువ్వు చేసే ఐడియాలు, నీ క్వశ్చన్లు ఇవన్నీ, బట్ అలాంటి స్టోరీ నా దగ్గర కూడా ఉంది. ఒకడు ట్రూత్ కోసం బయలుదేరుతాడు, వాడి పేరు సూర్యతేజ అన్నాడు. ఆ ఫకీరు జగదీష్, ఆయన ఇంకా 2 వేసుకొని వచ్చిండు అనమాట, ఇంకో 2 ఫకీర్లు. ఈయన పెద్ద అంటే వాళ్ళిద్దరు ఇంకా ఎక్కువ ఫకీర్లు ఉన్నారు బాగా.
బట్ ఒక కథ చెప్పగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే చాలా చాలా గొప్పగా ఫీల్ అయినా. ఇలాంటి ఆలోచన చేస్తున్నందుకు నేనే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్ అందాం అనుకున్నా, కానీ ఆయనే అనుకున్నాడు కాబట్టి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ రా. చాలా చాలా గొప్ప రైటింగ్ ఇది. అండ్ మీ ముగ్గురిని చూస్తే అదే అనిపిస్తుంది, కార్తికేయ, జగదీష్ అండ్ వంశీ. మొన్న ఒక సిరీస్లో ఒక డైలాగ్ ఉంది, అది ఇప్పుడు చెప్తా. రైటర్ బాప్ హోతాయ్ బాప్. సో ఇట్ వాజ్ సో గుడ్. సో వీళ్ళు ముగ్గురు కలిసి కథలు ఎన్నో రాసుకున్నారు, కవితలు ఎన్నో పాడుకున్నారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు కోర్టు కోసం. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ప్లే సటిల్. మనం రెస్ట్రిక్ట్ చేసుకొని సటిల్ పర్ఫార్మెన్స్ ఇస్తూ కానీ ఇంపాక్ట్ డెలివర్ చేయటం ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఫర్ అన్ యాక్టర్. అండ్ ఐ ఫీల్ దర్శి ఈజ్ తెలుగు సినిమాస్ నజరుద్దీన్ షా. అండ్ వై? బికాజ్ ఇన్ అ వే బికాజ్ ఇట్ ఈస్ వెరీ తనకంటూ ఒక స్టైల్ ఉంది. తన స్టైల్ తన సటిల్టీస్ తన సినిమాకి మారినా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్గంలో హీఈస్ అ లిటిల్ మోర్ లౌడ్ రోల్ చేశాడు. ఆ లౌడ్లో కూడా చిన్న సటిలిటీ ఉంటుంది, కానీ ఎక్కడ ఇంపాక్ట్ తగ్గదు. అండ్ సచ్ ఎ టెరిఫిక్ యాక్టర్. నాకు ఏ రోజు కూడా జస్ట్ జగదీష్ని తను తీసుకొచ్చడమే కాదు, నాకు ఏ రోజు ఈ రోల్లో దర్శి కాకుండా ఇంకోళ్ళు ఎవరైనా ఉండుంటే అని ఒక థాట్, ఒక ఆలోచన కూడా పొరపాటును కూడా క్రాస్ అవ్వలేదు. ఎందుకంటే ఐ న్యూ హీఈస్ అన్ యాక్టర్, హీ విల్ డెలివర్ నో మ్యాటర్ వాట్ ద రోల్ ఈజ్. అండ్ నౌ వీఆర్ ఆల్ ద విట్నెస్ ఫర్ ఇట్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ మై బ్రదర్. అండ్ ఎస్, సారీ నేనేమి తొందరగా థ్యాంక్స్ చెప్పాలనంటేనే ఇంత పెద్ద టీం ఉంది మాకు, అంత టైం పట్టింది. నేను ఎవరిని మర్చిపోలే కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీ లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ లైక్ ఐ సెడ్, ఈ కోట్ అనే బ్యూటిఫుల్ జర్నీ వీ జస్ట్ స్టార్టెడ్. లెట్స్ సెలబ్రేట్ దిస్ ఫర్ డేస్ అండ్ డేస్ అండ్ డేస్ అండ్ మంత్స్ అండ్ త్రూ అవుట్ ద ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్తో రేపటి సినీఫ్లెక్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema